మనకి భారతదేశంలో ఒక మనిషిని ఇంకొక మనిషి కొట్టే అధికారం ఎవరికి కూడా లేదు కదా. సో ఈవెన్ పోలీసులకైనా సరే ఒక వ్యక్తిని కొట్టే అధికారం పోలీసులకు కూడా లేదు. కానీ మనం ఒక్కసారి కనుక మీరు కాలేజీలకు కానీ స్కూళ్ళకి కనుక వెళ్తే అక్కడ టీచర్లు ప్రతిరోజు పిల్లల్ని కొడుతూనే ఉంటారు. మీరు ఒకసారి వెళ్ళి చూడండి. కాకపోతే ఏదో ఒక టీచర్ ఏదో ఒక పిల్లల్ని ఖచ్చితంగా కొడతారు. మరి ఈ అధికారం వాళ్ళకి ఎవరు ఇచ్చారు అనేది కూడా అర్థం కాని పరిస్థితి. కాకపోతే వాళ్ళు చెప్పేది ఏంటంటే పిల్లోడు మాట వినట్లేదు, డిసిప్లిన్ లేదు, లేదంటే సరిగ్గా చదవట్లేదు అందుకని కొట్టామని చెప్పేసి చెప్తూ ఉంటారు. అయితే మరి పిల్లోడికి డిసిప్లిన్ లేదు అంటే మరి అతన్ని సరైన డిసిప్లిన్ అతనికి అలవర్చాలని చెప్పేసి, లేదంటే సరిగ్గా చదివే విధంగా చేయాలని చెప్పేసి అతని చేతుల మీద లేదంటే కాళ్ళ మీద కొడితే అది ఒక అర్థం. ఎందుకంటే చేతుల మీద కొడితే ప్రాణాలు ఏం బావు, లేదంటే ఇంకా వేరే ఏం జరగదు. కాళ్ళ మీద కొట్టినా అంతే కదా. సో ఒక రేంజ్ వరకు కొడితే బాగానే ఉంటుంది. సో అలా కాకుండా వాళ్ళ ఇంట్లో కోపాన్ని ఇంకా బయట ఉన్న కోపం మొత్తం కూడా ఇదే పిల్లల మీద చూపించేటటువంటి టీచర్లు కూడా కొంతమంది కనిపిస్తారు మనకి. సో మరి ఇటువంటి ఇన్సిడెంట్ ఒకటి మనకి చిత్తూరు జిల్లాలో, అది కూడా పొంగనూరులో జరిగిందనమాట. సో అయితే అక్కడ ఒక చిన్న పాప, తను కేవలం 6th క్లాస్ మాత్రమే చదువుతుంది. తన ఏజ్ వచ్చేసరికి 11 సంవత్సరాలు. సో మరి తనని ఒక టీచర్ బ్యాగ్ తీసుకొని తల మీద కొట్టాడు. అసలు తల మీద కొట్టాల్సిన అవసరం ఏముంది ఒక చిన్న పాపని? ఇప్పుడు ఆ బ్యాగ్తో తల మీద కొట్టేసరికి తలనొప్పి వచ్చేసింది. తలనొప్పి వచ్చిందని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారు, తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ స్కాన్ చేస్తే తేలింది ఏంటి అంటే తనకి పుర్రెం మీద మరి చిట్లినట్టు కనిపించింది. సో మరి దీంతో మరి ఆ టీచర్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళైతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందనమాట. సో మరి ఇటువంటి ఇన్సిడెంట్ వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అంటే ఆడని చేతి మీద కాళ్ళ మీద కొడితే ఒక అర్థం కర్రతో. సో అలా కాకుండా ఒక మూర్ఖుడిలాగా బ్యాగ్ తీసుకొని ఇసురు కొడతాం అనేది, సో ఇంతకంటే దారుణమైన సిచ్యువేషన్ ఇంకోటి ఉండదనే చెప్పాలి.